అమ్మా, ఇప్పుడు ముత్తైదువులందరూ వచ్చి బొట్టు పెట్టి గంధం పూసి గాజులు వెయ్యండి. దేవుడా, అప్పుడు నా సీమంతంలో కూడా ఇలా గంధం పూసాకే ఘోరం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగటానికి వీలు లేదు. నీ మీదే నా భారం దేవుడా. వెళ్ళండి అత్తయ్య. సాత్విక, ముద్దులోలికే పండంటి బిడ్డను కనాలి. కృష్ణవేణి, రా, నువ్వు కూడా అక్షంతలు వేయి. కృష్ణవేణి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, రా కృష్ణవేణి. కృష్ణవేణి, ఆ గంధాన్ని సాత్వికకు పోయి. దేవుడా, నువ్వే కాపాడాలి.
ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, ఇంతటితో శ్రీమంతం కార్యక్రమం దివ్యంగా ముగిసింది. అమ్మయ్యా, నాకిప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. ఏంటి కృష్ణవేణి, ఇప్పుడైనా నీ భయాలు టెన్షన్స్ అన్నీ పోయాయా? ఇక భయపడాల్సిందేమీ లేదు బావా. రిలాక్స్ అవ్వకు కృష్ణవేణి, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. బావా, నీకోసమే చూస్తున్నాను. తను ఊర్మిళ, నీకు తెలుసు కదా? ఆ రోజు అమ్మా నాన్నల షష్ఠి పూర్తి కూడా వచ్చారు కదా. హలో. హలో అండి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సాత్విక, టాబ్లెట్స్ వేసుకున్నావా? అయ్యో, మర్చిపోయాను. అయినా ఒకే పూట కదా. అయ్యో, అలా ఎలా మర్చిపోతావు? ఒక్కరోజు కూడా, ఒక్క పూట కూడా మిస్ అవ్వకూడదు. సరే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెంత ప్రేమ చూపించినా ఏం లాభం లేదు కృష్ణవేణి. అమ్మా సాత్విక, ఆగమ్మా. ఏంటి నాన్నా? ఏలేదమ్మా, ఈరోజు సీమంతం అవగానే కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగాలంట. ముందా పాలు తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకో. నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. బాబాయ్, మీరిక్కడ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తానులే. సరేనమ్మా, ఆ కుంకుమ పువ్వు నిన్నే తెచ్చాను. పిన్నిని అడుగు, ఎక్కడ ఉంటుందో చెప్తుంది. అలాగే బాబాయ్. ఆ పిన్ని, ఇదిగో మా కుంకుమ పువ్వు. అయినా నేను కలుపుకొస్తానులేమ్మా, ఈ టైంలో నీకెందుకు శ్రమ? పర్వాలేదు పిన్ని, నేను తీసుకువెళ్తానులే. అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సీమంతం ప్రశాంతంగా జరిగినప్పటికీ నాకెందుకో టెన్షన్గా ఉంది.
సాత్విక సీమంతం అంటే సంబరపడాల్సిన నేను ఈరోజు చాలా భయపడుతూ ఉన్నాను. కానీ నీ చల్లని చూపు వల్ల ఇప్పటి వరకు అంతా శుభప్రదంగా జరిగింది. ఈరోజు సాత్వికకి ఏ కీడు జరగకుండా చూసావు. అలాగే ఈ 9 నెలల్లో నువ్వే కాపాడాలి. హాయ్ ఊర్మిళ గారు. హాయ్. అయితే మీరు మా సాత్విక లండన్లోనే ఫ్రెండ్స్ అయ్యారా? లేదండి, ఇక్కడే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా తన కార్ బ్రేక్ డౌన్ అయితే నేను లిఫ్ట్ ఇచ్చాను, అలా కలిసాం. ఆహా, మీకు సీమంతం అయిందా? ఓ సారీ, మీకు పెళ్ళయిందా అని అడగపోయి. ఇంకా చేసుకోలేదు. అయితే త్వరగా చేసేసుకోండి. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉండేవాడు. ఇప్పుడు విడిపోయారా? విడదీసింది. ఎవరు? విధి. ఓకే ఓకే. మమ్మల్ని వేరు చేసిన విధి పేరు కృష్ణవేణి. కృష్ణవేణి, నువ్వు తీసుకొస్తున్నది కుంకుమ పువ్వు పాలు కాదు, గన్నేరు పువ్వు పాలు. రా. ఉర్మిళ, ఆ రోజు కృష్ణవేణి గురించి చెప్తే నువ్వు నమ్మలేదనుకుంటాను. ఇప్పుడు చూసావు కదా, ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ కృష్ణవేణి. ఈరోజు నీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుందిలే సాత్విక. ఇప్పుడు అసలు డ్రామా ప్లే చేస్తాను కృష్ణవేణి. నిన్ను సాత్వికకే కాదు, ఇంట్లో అందరికీ దూరం చేస్తాను చూడు. సాత్విక, మీ సిస్టర్ నీ కోసం ప్రేమగా పాలు తీసుకొస్తున్నారు. కృష్ణవేణి గారు, మీరంటే సాత్వికకి చాలా ఇష్టమండి. అవును, మా ఇంట్లో అందరం ఒకరి పట్ల ఒకరం అభిమానంతోనే ఉంటాం. అవును ఉర్మిళ, సాత్విక నన్ను అభిమానించినా, నేను సాత్వికను అభిమానించినా అది ఒకరికొకరం బాగా అర్థం చేసుకోవడం వల్లనే. సొంత అక్క చెల్లెళ్ళు కూడా ఇంత ప్రేమగా ఉండరేమో. ఇప్పుడే సంతోషించు, ఎందుకంటే తర్వాతంతా ఏడుపే కృష్ణవేణి నీకు. సాత్విక, ముందు పాలు తాగు, చల్లారిపోతున్నాయి.
సాత్విక, ఏంటి నాన్నా, ఏమైంది? ఆ పాలు నువ్వు తాగడానికి వీల్లేదు. నాన్నా, కుంకుమ పువ్వు పాలు తాగాలని నువ్వే చెప్పి మళ్ళీ వద్దంటావేంటి? నేను తాగమన్నది కుంకుమ పువ్వు వేసిన పాలు, కాని అందులో ఉన్నది కుంకుమ పువ్వు కాదు. అదేంటండి, మీరే ఇచ్చారుగా నిన్న కుంకుమ పువ్వు. నేనదే తీసి కృష్ణవేణికిచ్చాను. మళ్ళీ కాదంటారేంటి? నేను నీకిచ్చింది కుంకుమ పువ్వే, నువ్వు కృష్ణవేణికిచ్చింది కూడా ఆ కుంకుమ పువ్వే. కాని మధ్యలో పాలల్లో కలుపుకొచ్చింది మాత్రం కుంకుమ పువ్వు కాదు, మధ్యలో మారిపోయింది. బాబాయ్, ఏంటి మీరనేది? నేను ఆ పాలల్లో కుంకుమ పువ్వే కలిపాను. అసలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. లేదు, నువ్వు పాలల్లో కుంకుమ పువ్వు కలపలేదు, వేరే ఏదో కలిపావు. వేరే ఏదోనా? ఏంటన్నయ్య నువ్వనేది? అవునమ్మా, ఆవిడ కలిపింది వేరే ఏదో అంటే ఏ ఎనర్జీ పౌడర్ కాదమ్మా, కుంకుమ పువ్వు బదులు గన్నేరు పువ్వు కలిపింది. నాన్నా, నీకేమైనా మతిపోయిందా? కృష్ణవేణి గన్నేరు పువ్వు ఎందుకు కలుపుతుంది? ఎందుకంటే నీకు సీమంతం జరగకూడదని. ఎందుకంటే అసలు నీకు పిల్లలే పుట్టకూడదని. నాన్నా, పిచ్చివాళ్లా మాట్లాడుకు. కృష్ణవేణి నన్ను సొంత సోదరి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ప్రెగ్నెంట్ అయ్యానని తెలియగానే ఇంట్లో అందరికంటే ఎక్కువ సంతోషపడింది తను. ప్రతి క్షణం నా గురించి, నా ఆరోగ్యం గురించి, నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ఆ విషయం నీకు తెలుసు. అలాంటి కృష్ణవేణి నాకు కీడు చేయాలని ఎప్పుడూ చూడదు. కృష్ణవేణికి మంచి తప్ప చెడుగా ఆలోచించటం తెలీదు. గ్రేట్. అమ్మా సాత్విక, నేను చెప్పేది వింటావా? తనకు నువ్వంటే అభిమానమే ఉంటే, తను నీ హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకునేదే అయితే, నిజంగా తనకు నువ్వంటే ఇష్టం ఉన్నదైతే నీకు సీమంతం చేయొద్దని ఎందుకు పట్టుబడుతుంది? తను చూపించే ఇష్టం ఒక నాటకం, తను కురిపించే అభిమానం ఇంకో నాటకం. మీరందరూ తను చూపించే ఇష్టాన్ని, గౌరవాన్ని, అభిమానాన్ని నమ్మి అదే అసలైన కృష్ణవేణి అనుకుంటున్నారు. కాని అసలైన కృష్ణవేణి వేరే ఉంది. నేనిప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా కృష్ణవేణికి సాత్విక అంటే అభిమానం, ఇష్టము ఉంటే, సాత్వికకు బిడ్డ పుట్టాలనే ఆరాటమే ఉంటే, సాత్విక సంతోషంగా ఉండాలనే ఆలోచనే ఉంటే, సాత్వికకి సీమంతం ఎందుకు చేయొద్దనంది? సీమంతం చేయొద్దనడానికి తన కారణాలు తనకున్నాయని తప్పించుకోవచ్చు. మరిప్పుడు కుంకుమ పువ్వు కలపాల్సిన పాలల్లో గన్నేరు పువ్వు ఎందుకు కలిపింది? తనకు దక్కని అదృష్టం సాత్వికకు దక్కకూడదనే. శరత్చంద్ర, ఏంటి నువ్వు అనేది?
కృష్ణవేణి పాలల్లో గన్నేరు పువ్వు కలిపిందా? అవును బావా, ఊరికే ఏం కలపలేదు. తన కారణాలు తనకున్నాయి. తనకు పుట్టని బిడ్డ నా కూతురికి పుట్టడం తనకిష్టం లేదు. తనకన్నా ముందు సాత్విక తల్లి అవడం అంతకన్నా ఇష్టం లేదు. యు షట్ అప్! తను సాత్విక సీమంతం ఎందుకు వద్దనిందో మీకు నిజంగా తెలీదు? బాబాయ్ చెప్పినట్టు ఈ పాలు నేనే తాగేస్తాను. వద్దు కృష్ణవేణి, నువ్వు నా కోసం తెచ్చిన పాలు నేనే తాగిస్తాను.